ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ మనం అనకాపల్లిలో చేసిన లగ్జరీ లో బడ్జెట్ లగ్జరీ ఫ్లాట్లో ఒక్కటైన బాలకృష్ణ గారిది. సార్ ఏం కోరారంటే మా వైజాగ్ స్మార్ట్ ఇంటీరియర్స్ వారి దగ్గరికి వచ్చి ఒకటే అడిగారు, నరేష్ నాకు వుడ్ వాడకూడదు కానీ దాని యాంబియన్స్ లుక్ స్ట్రెంత్ చాలా హెవీగా ఉండాలి అన్నారు. ఓకేనేనని చెప్పి సార్ చెప్పిన విధంగా మనం ఏం చేసామంటే మెరైన్ ప్లే తీసుకొని దానికి బ్యాక్ పీవీసీ ఫ్రంట్ వాళ్ళు కోరుకున్న కలర్ లామినేట్స్ మనం మొత్తం మోడ్యులర్ ఫినిష్ చేసి టోటల్ వర్క్స్కి ఎడ్జ్ బైండ్ చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ హార్డ్వేర్ 304 SS హింజెస్, ప్యూర్ SS హింజెస్ ప్లస్ సాఫ్ట్ క్లోజింగ్, నెక్స్ట్ ప్రతి స్లైడింగ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ ఇచ్చి ప్రతి కార్నర్ టు కార్నర్ ప్రతిదీ ఎడ్జ్ బైండ్ నీట్గా ఫినిష్ చేసి లైటింగ్ ఎఫెక్ట్ విత్ లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఇదంతా మేమే చేసాము. మనకి వర్క్ ఇస్తే మేము తీసుకున్న కాంట్రాక్ట్లోనే నేను ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రీషియన్ పెట్టుకొని నాకు కావాల్సిన లైటింగ్ అంతా కొనుక్కొని టోటల్ అంతా చేస్తాను. సో ఇలాంటి వర్క్స్ కావాలంటే అక్కీపాలెంలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని విజిట్ చేయండి. మీ ఫ్లాట్ కానీ హౌస్ కానీ ఆఫీస్ కానీ ఏదైనా అతి తక్కువ బడ్జెట్లో లగ్జరీ యాంబియన్స్లో కావాలనుకుంటే ఒక్కసారి నా దగ్గర కొటేషన్ తీసుకొని వేరే దగ్గర కూడా కనుక్కోండి. నెక్స్ట్ నా వర్క్ వాళ్ళ వర్క్ కూడా చూడండి. మీకు ఏది నచ్చితే వాళ్ళకే మీరు వర్క్ ఫైనల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం వర్క్ అనేది ఇప్పుడు చేసేది కాదు, ఈ వర్క్ చేసిన తర్వాత 10 years కూడా అలాగే ఉండాలి. చూసారు కదా ప్రతిదీ టెక్నాలజీ యూజ్ చేసి ఎలా చేస్తున్నామో. సో ఒక్కసారి మీరు వర్క్ చేసేటప్పుడు మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి మా బడ్జెట్ని కూడా ఒకసారి తీసుకోండి. అలాగే మేము ఏ మెటీరియల్ వాడుతున్నామో ఏంటి వాడుతున్నామో అది వర్క్ ఎలా వస్తుంది అవుట్పుట్ 1-2 సైట్లు కూడా మీరు చూడండి. చూసి అప్పుడు మీరు ఫైనల్ చేయండి. లేటెస్ట్ పూజా మందిర్ చూసారా ఎంత బాగా చేసామో. అది యూవీ గ్లాస్ పైన యూవీ ప్రింటింగ్ వేసాము. ఆర్చెస్ ట్రెడిషనల్ వెస్టర్న్ ఆర్చెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ లివింగ్ రూమ్లో నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ అది రాయల్, ఇలాంటి కాన్సెప్ట్లు కూడా మేము ఇస్తాము.